వచ్చిన సూక్ష్మదర్శిని సినిమా కూడా చూశాడంట. సూక్ష్మదర్శిని అంతకుముందు ఎప్పుడో వచ్చిన దృశ్యం, బ్రేకింగ్ బ్యాడ్ అన్ని సినిమాలను ఒకేసారి చూపించాడు ఈ కిరాతకుడు. ఆర్మీలో పనిచేసిన ఆ వ్యక్తి తనకున్న విద్యలన్నీ భార్యపై ప్రదర్శించాడు. భార్యతో మనస్పర్ధలు వచ్చాయి, ఆ తర్వాత గొడవలు పడ్డాడు, చివరకు అత్యంత దారుణంగా చంపేశాడు. ఈ ఘటన హైదరాబాద్ మీర్పేటలో వెలుగు చూసింది. ఆ కుక్కర్లోనే, ఇప్పుడు మీరు చూస్తున్న ఆ కుక్కర్లోనే భార్యను ఉడకబెట్టి పొడుంచేసి చెరువులో చల్లేశాడు. ఆ కుక్కర్లోనే ఎన్నోసార్లు భర్తకు ఇన్ని సంవత్సరాల పాటు అన్నం వండి పెట్టింది ఆ భార్య. ఇప్పుడు అదే కుక్కర్లో భార్య చేతిలో ముక్కలు ముక్కలుగా మారి బూడిదగా మారి చెరువులో కలిసిపోయింది ఆ ఇల్లాలు. ప్రస్తుతం ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. భార్యను అంత దారుణంగా చంపాల్సిన అవసరం ఏమొచ్చిందని పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ హత్య వెనుక దాగి ఉన్న నిజాలేంటని పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా జేపీ చెరువుకు చెందిన వ్యక్తి గురుమూర్తి గతంలో భారత ఆర్మీలో పనిచేశాడు. రిటైర్ అయిన తర్వాత భారత ప్రభుత్వ సంస్థ అయిన డిఆర్డిఓలో అవుట్సోర్సింగ్ విధానంలో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నాడు. కుటుంబంతో కలిసి హైదరాబాద్లోని జిల్లెలగూడలో నివాసం ఉంటున్నాడు. ఉద్యోగరీత్యా హైదరాబాద్లో ఉంటున్న వీళ్ళిద్దరికీ 2 పిల్లలు ఉన్నారు. బంధువులు కుటుంబ సభ్యులతో ఎంతో అన్యోన్యంగా జీవిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంటారు. అనుమానాలు, విషబీజాలు వాళ్ళ జీవితంలో అలముకున్నాయి. అవే క్రమంగా పెరిగి పెద్దవై ఈ కుటుంబాన్ని తీరని విషాదం వైపు నడిపించాయి. గురుమూర్తికి వెంకట మాధవితో, ఈ భార్య పేరు వెంకట మాధవి, ఆమెతో 13 సంవత్సరాల క్రితం పెళ్ళయింది. అప్పుడు ఆర్మీలో పనిచేస్తూ ఉన్నాడు గురుమూర్తి. 35 సంవత్సరాల వయసుకే రిటైర్ అయ్యాడు. హైదరాబాద్లోని మీర్పేటలో అపార్ట్మెంట్లో కుటుంబంతో కలిసి అద్దెకుంటున్నాడు. అయితే తరచూ భార్యాభర్తల ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూ ఉండేవి. అవి కాస్త పెద్దవై ఈ మర్డర్కు దారితీసింది. భార్య మాధవిని చంపాలని పక్కాగా ప్లాన్ చేసుకున్నాడు. అలా చంపడం కోసం సంక్రాంతి సెలవులను ఎంచుకున్నాడు. సంక్రాంతి సెలవుల కంటే ముందే భార్యను చంపేయాలనుకున్నాడు. సంక్రాంతి సెలవుల్లో ఆ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేయాలని అనుకున్నాడు. ప్రకాశం జిల్లాలో ఉన్న అత్తమామల ఇంటికి నెల 13న తన పిల్లలను పంపించేశాడు. అపార్ట్మెంట్లోనూ చాలామంది పండక్కి ఊళ్ళు వెళ్ళిపోయారు. దీంతో ఆ ప్రాంతం నిర్మానుష్యంగా మారింది. ఇదే అదునుగా భావించిన గురుమూర్తి ముందు రోజు తన భార్యతో కలిసి సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి వెళ్ళాడు. ఆ తర్వాత పండగ రోజు భార్యను కిరాతకంగా చంపేశాడు. ఆమెను చంపి ముక్కలు చేసి ఆ తర్వాత మాంసపు ముద్దలను ఓ కుక్కర్లో పెట్టి ఉడకబెట్టాడు. ఆ తర్వాత ఎండబెట్టి పొడిగా చేసి దగ్గరలో ఉన్న జిల్లెలు కూడా చందన చెరువులో కలిపేశాడు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే తన భార్యను చంపడానికి ముందు హత్య చేయడానికి పక్కా ప్లాన్ చేసుకున్నాడు గురుమూర్తి. ముందుగా ఇంట్లో కుక్కను చంపి సేమ్ అదే స్టైల్లో భార్యను చంపాడు. ముందు కుక్కను చంపేశాడు, ఆ తర్వాత కుక్కను చంపి ఎలాగైతే కుక్కను మాయించేశాడో సేమ్ అదే స్టైల్లో భార్యను చంపేశాడు. ఈ నెల 16న అత్తమామలకు ఫోన్ చేశాడు గురుమూర్తి. భార్య మాధవి గొడవపడి ఇంట్లో నుంచి అలిగి వెళ్ళిపోయిందని చెప్పాడు. మీ దగ్గరికి ఏమైనా వచ్చిందా అంటూ ఏం తెలియనట్టుగా అడిగాడు. తనకేమీ తెలియనట్లు అమాయకంగా మాట్లాడాడు. వారు మాధవి తమ దగ్గరకు రాలేదని చెప్పారు. అప్పటి నుంచి తరచూ ఫోన్ చేసి భార్య గురించి ఆరా తీస్తున్నట్లు, కంగారు పడుతున్నట్లుగా నటించాడు గురుమూర్తి. కానీ పోలీసుల దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు మాత్రం చేయలేదు. ఈ నెల 18న హైదరాబాద్కు వచ్చారు మాధవి తల్లిదండ్రులు. వాళ్ళు వెళ్ళి పోలీసులను ఆశ్రయించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్ను చెక్ చేశారు. మాధవి ఇంట్లోకి వెళ్ళినట్లుగా కనిపించింది, కానీ తిరిగి బయటకు మాత్రం రాలేదు. దీంతో గురుమూర్తిని అదుపులోకి తీసుకున్నారు. ఇంట్లోకి వెళ్ళిన మాధవి బయటకు రాలేదు, మరి ఇంట్లో ఎలా మాయమైపోతుంది? దీంతో పోలీసులకు గురుమూర్తిపైనే అనుమానాలు కలిగాయి. గురుమూర్తిని అదుపులోకి తీసుకున్నారు. తమదైన స్టైల్లో గురుమూర్తిని విచారించడం మొదలుపెట్టారు, ప్రశ్నించడం మొదలుపెట్టారు. విచారణలో ఒక్కొక్క నిజాన్ని బయటకు కక్కాడు గురుమూర్తి. ఆ బయటకు వస్తున్న విషయాలు చూసి పోలీసులే షాక్ అయ్యారు. భార్యను చంపాక ఆమె మృతదేహాన్ని ఎలా మాయించేశాడో తెలుసుకొని దిగ్భ్రాంతికి గురయ్యారు పోలీసులే. హత్య జరిగింది కానీ శవం ఆనవాళ్లు లేవు, చంపింది ఎవడో తెలుసు కానీ నిరూపించే పక్క ఆధారాలు లేవు. ఓ సైకో క్రిమినల్ మైండ్తో చేసిన మర్డర్ ఇప్పుడు షాకింగ్గా మారింది. ఈ క్రైమ్ సీన్ ముందు ఎలాంటి క్రైమ్ సినిమాలు ఓ మూలకు నిలబడమని చెప్తున్నారు. ఇప్పుడు పోలీసులు ఆ క్రైమ్ సీన్ రాస్తూ ఉంటే ఆ క్రైమ్ సీన్ ముందు వీడు గురుమూర్తి ఎలా చంపేశాడో ఆ చంపిన ఉదంతాన్ని తెలుసుకుంటే ఆ ఉదంతం ముందు ఎలాంటి క్రైమ్ సినిమాలు కూడా నిలబడవని చెప్తున్నారు. అంత పక్కా ప్లాన్గా చంపేశాడు భార్యను ఈ నరరూపరాక్షసుడు. మర్డర్ నుంచి ఎస్కేప్ కావటానికి మిలిటరీ తెలివితేటలను వాడాడు. అయితే ఈ కేసులో సీసీ ఫుటేజ్ కీలకంగా మారింది. ఇక ప్రస్తుతం పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనపై మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి.
శ్రీ నారా లోకేష్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీ సన్నారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, నాయుడుపేట మండలం టీడీపీ రూరల్ అధ్యక్షులు, తిరుపతి జిల్లా. బ్రేకింగ్ న్యూస్. భార్యను చంపేసి కుక్కర్లో ఉడకబెట్టి పొడుంచేసి చెరువులో చల్లేసిన ఒక భర్త గురించిన న్యూస్ ఇది. ఈ ఘటన మీర్పేటలో చోటు చేసుకుంది. భార్య తాలిబొట్టు తీసి ముఖం మీద కొట్టింది అనే కోపంతో భార్యను నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. ఆ తర్వాత ముక్కలు ముక్కలుగా నరికేశాడు, కుక్కర్లో పెట్టి ఉడకబెట్టేశాడు. ఆ తర్వాత పొడుం చేసి దగ్గరలో ఉన్న చెరువులో వేసేశాడు. ఆ తర్వాత భార్య కనిపించడం లేదు అంటూ భార్య తల్లిదండ్రులతో కలిసి దగ్గరలో పోలీస్ స్టేషన్లో, మీర్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఎంత విచారణ చేసినా భార్య ఆచూకీ దొరకడం లేదు. కానీ చివరకు భర్త దగ్గరికే వచ్చే అనుమానాలన్నీ ఆగుతున్నాయి. భార్య భర్తలిద్దరికీ గొడవలు ఉన్నాయని తెలియడం. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నారు. ఈ కుక్కర్లోనే, ఆ కుక్కర్లోనే భర్తకు ఎన్నోసార్లు అన్నం వండి పెట్టింది ఆ ఇల్లాలు. కానీ అదే కుక్కర్లో భర్త